రెడీ? ప్రైజ్ ద లార్డ్. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో న్యూ లైఫ్ సంఘ సేవ పరిచర్యల తరపున ఇప్పటికే నిర్దిష్ట సమయానికి అధిక సంఖ్యలో చేరువచ్చిన దేవుని ప్రజలను మీ అందరికీ సంఘం తరపున ప్రేమతో వందనాలు ఆహ్వానం తెలియజేస్తూ, మనతో పాటు ఆన్లైన్లో కూడా మన ప్రియులు చాలామంది జాయిన్ అవుతున్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా 2 కీర్తనలు పాడదాం. మొదటి కీర్తన కృతజ్ఞతా కీర్తనగా, నడిపించినావా నన్నింతకాలం కాపాడుచు నీ రెక్కలలో, నడిపించు దేవా నా జీవిత కాలం మేలైన నీ మార్గములో. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం.
దేవునికి మహిమ చెల్లిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి సదాకాలమునకు కలుగునుగాక. హల్లెలూయా. మరొక కీర్తన మనం ధ్యానం చేస్తున్న అంశం ప్రార్థన ఉపవాసం గురించి. ఈరోజు మనం పాడుతున్న 2వ కీర్తన, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్య. శ్రేష్టమైన సంకీర్తన. కలిసి పాడడానికి మిమ్మల్ని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను. స్వరమెత్తి ఘనంగా ప్రభువుని గణపరుద్దాం. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు. మరొక్కసారి, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతింతును ప్రియముగా ప్రభు యొక్క ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతింతును ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములేంది జంటగా మోడ్చి. పరమదేవుడావని తెలిసి కరములేంది జంటగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దినముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యు దినముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా.
చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. అందరూ కలిసి పాడదాం. ప్రార్థన మాకు ఆఖరిసారి ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థనతో స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకు సమర్పిస్తూ శిలువ ధ్యాన సందేశాల్లోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కృపా కనికరములను మాడలు విస్తృతంగా చూపుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయం సంఘంతో కలిసి నీ సావుకుండా నేను కూడా సమస్తమైన స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. వందలాది మంది మీ ప్రియులు మీ శిలువ పాదపీఠం చెంతకు చేరి వచ్చారు. శిలువ పాదపీఠము సమభూమి, మేమందరం కూడా ఈక్వల్ గ్రౌండ్ మీద ఉన్నాం ప్రభువా. మేమందరం మీ కన్నుల ఎదుట ఉన్నాం. మేమందరం మీ పాదాల చెంత సమకూడాం. మీరు మాతో మాట్లాడి మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి కనువిప్పును, మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి వికాసాన్ని, మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి శ్రేష్టమైన మెరుగులను అనుగ్రహించాలని అడుగుతూ మీ పాద సాన్నిధ్యానికి చేరి వచ్చిన మమ్మును నడినెత్తి నుంచి అరికాలు వరకు పరిపూర్ణమైన మీ ప్రేమతో, పరిశుద్ధమైన మీ రక్తంతో కడగవలసిందిగా మరొక్కసారి అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ నిజమైన భక్తిని కలిగి మీకు ఇష్టమైన ఉపవాసం ఆచరించుటకు సంసిద్ధమవుతున్న మీ సంఘం, వందలాది మంది మీ ప్రియులు మీ మాట వినడానికి వేచి ఉండగా మేమందరం కలిసి మీ లేఖనాల్లో నుంచి మీ స్వరాన్ని వినులాగున మా వినికిడిని, మా హృదయ ఆలోచన విధానమును పూర్తిగా మీ స్వాధీనానికి అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఆధిపత్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. నౌ యాజ్ యువర్ సర్వెంట్ ఐ బ్రింగ్ ఎవ్రీ సోల్ అండ్ సిచ్యువేషన్ అండర్ ద డివైన్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సార్వభౌమ అధికారం క్రిందకు మేమందరం వచ్చేస్తున్నాం. ప్రతి పరిస్థితిని నీ ఆధిపత్యం క్రిందకు తీసుకొస్తున్నాం. మీ మాట వినడానికి వేచి ఉన్నాం. శక్తివంతమైన మీ మాటతో హెచ్చరిక, ఆదరణ, ప్రోత్సాహం మాకు ఇస్తున్నందుకై మీకు వందనాలు. మీ ప్రజలను మీరు చూడండి. ప్రతి హృదయాన్ని తెరవజేసి మీ వాక్య శ్రేష్ఠ బీజాలు వారిలో నాటడానికి మీరు సంకల్పించినందుకే వందనాలు. మాకు అత్యంత అమూల్యమైన ప్రియులు ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ ఉండగా వారిలో ప్రతి ఒక్కరూ మీ సాన్నిధ్యపు ప్రసన్నత అనుభూతిని శ్రేష్టంగా, శ్రేయస్కరంగా స్వీకరించగలగడానికి సహాయము చేయమని మా రక్షకుడు, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. కూర్చుందాం. దేవుని మాటల్ని భయభక్తులుగా ధ్యానం చేద్దాం. తొలి వారంగా బుధవారం నుంచి ఆరంభించబడి సాటర్డే వరకు వచ్చేసాం. 4వ దినం మనం దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. తొలి భాగంగా ప్రభు మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఉపవాసాన్ని గురించి లేఖనాల్లో పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. మీలో కొందరి స్పందన సంతోషాన్ని కలిగిస్తుంది, మరి మిక్కిలిగా ప్రభుకి ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా చాలామంది శ్రేష్ఠులు, ప్రియులు వ్యక్తిగతంగాను ఆన్లైన్ సామాజిక మాధ్యమాల ద్వారాను వారి అభినందన, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ స్పందించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. లేఖనాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ఉపవాసము ప్రార్థన అనే అంశానికి సంబంధించి
2024 సంవత్సరపు శిలువ ధ్యానాలకు ఈ టాపిక్ని ఈ సందేశంతో మనం ముగించుకుంటాం. ఫోర్త్ పార్ట్ 4 ధ్యానం చేస్తాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న సందేశానికి ఒక టైటిల్గా మనము అమర్చుకోవాలి అని అనుకుంటే, సాఫల్యత పొందిన ఉపవాసాలు, విఫలత పొందిన ఉపవాసాలు. ఇవి మనకు శ్రేయస్కరమైన పాఠాలు. అందువలన తప్పకుండా మనం తీసుకోవడం మంచిది. సాఫల్యత, ప్రయోజనం, ఫలవంతత, జవాబు, దైవ సాన్నిధ్యపు ఫలితాలు పొందిన ఉపవాసాలు ఉన్నాయి. కొన్ని ఉపవాసాలు పొందలేదు. అందుకే ఈరోజు మన ధ్యానంలో సాఫల్యత పొందిన ప్రార్థన ఉపవాసాలు ఒక భాగంగా, విఫలత లేక దేవుడు అంగీకరించని ప్రార్థన ఉపవాసాలుగా రెండవ భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత నడిపింపులో మొదటి భాగంగా సాఫల్యతనే ధ్యానం చేద్దాం అనే తలంపు దేవుని దగ్గర నుంచి తీసుకున్నాను. సాఫల్యత ఉపవాసాలకు సంబంధించిన 3 మాదిరులు, ఎగ్జాంపుల్స్ తొలి భాగంలో ధ్యానం చేద్దాం. రెండవ భాగంలో వైఫల్యత ప్రార్థన ఉపవాసాలు ఇంకొక 3 భాగాలు ధ్యానం చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడును గాక. మనసున్న వారు నాతో పాటు ప్రార్థన చెప్తారా? ఇలా చేయి పైకి చాపడుగుదామా? ప్రభుని చెప్తారా? ప్రేమగల తండ్రి, మీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. యేసు నామములో అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు సంఘమంతా చెప్దాం, ఆమేన్. ఉపవాసాలకు సంబంధించిన సాఫల్యత సంఘటనలు 3 లేఖనంలో నుంచి చూస్తూ నేర్చుకుందాం. మొదటి సందర్భం నేను ఎలా చెప్పాలనుకున్నానంటే, ప్రామిస్ ఆర్ ఎల్స్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్డ్. వాగ్దానాలు లేక ప్రవచనాలు ఆ ఉపవాసం, ఆ ప్రార్థన ద్వారా నెరవేర్పులోకి వచ్చాయి. ఇది మొదటి మాదిరి. వాగ్దానం కానీ ప్రవచనం కానీ దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. We need to possess the promise or else the word of prophecy. దాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకున్నంత మాత్రాన దానికి సాఫల్యత వస్తుంది అని లేఖనం మనకు నేర్పదు. సాఫల్యత కోసం ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన చేసిన మాదిరులు లేఖనంలో ఉన్నాయి గనుక ఉపవాస ప్రార్థన చేయాలి అని నిర్ముఖమాటంగా మనం నేర్చుకోవచ్చు. మొదటి మాదిరి ప్రాఫెసీస్ ఆర్ ప్రామిసెస్ ఫుల్ఫిల్డ్. మొదటి అంశం, నాతో పాటు లేఖనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు పలుకుతున్న మాట ఇది: అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము. వేదిక వైపెత్తి క్షణంగా చూస్తూ అతి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా చిన్న అవగాహన మీ మధ్యలో ఉంచుతాను. 4 భాగాలుగా ప్రార్థనను విభాగించుకోవచ్చు. పార్ట్ 1 లేకపోతే టైప్ 1, యూజువల్, క్యాజువల్, రెగ్యులర్ ప్రేయర్స్. అలవాటుగా, సాంప్రదాయంగా, వాడుకపరంగా చేసుకునే రోజువారీ ప్రార్థనలు. నిద్రలేచాం, అమ్మని రాత్రంతా కాపాడి నిద్రలేపి మరొక దినమిచ్చావు ప్రభువా, మీకు వందనాలు. యూజువల్, క్యాజువల్, రెగ్యులర్ ప్రేయర్. ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నాం, ప్రభువా మా ప్రయాణాన్ని మీకు అప్పగిస్తున్నాం, మాకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సాఫల్యతనివ్వండి. యూజువల్, క్యాజువల్, రెగ్యులర్ ప్రేయర్. భోజనం చేయబోతున్నాం, ప్రభువా మాకు మంచి భోజనం ఇచ్చారు, పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి, లేని వారికి ఇవ్వండి, ఈ శక్తిని విలువగా వినియోగించుకునే కృప దయచేయండి. యూజువల్, క్యాజువల్ ప్రేయర్.
టైప్ 2 ఇంటర్సెషన్, విజ్ఞాపన, ప్రేయింగ్ ఫర్ సంబడి ఎల్స్ విత్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్, మేబీ ద బర్డన్, భారము కలిగి వైరాగ్యంతో మరొకరి కోసం ప్రార్థన చేయడం. దానిని తెలుగు అనువాదంలో విజ్ఞాపన అని అంటాం. టైప్ 3 సప్లికేషన్, విన్నపము. సప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్పెసిఫిక్ అప్లికేషన్ టువర్డ్స్ గాడ్ లార్డ్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవునికి ప్రస్ఫుటంగా మన యొక్క అక్కరలు, అవసరాలు స్పెసిఫిక్గా తెలియజేయగలుగుతాం. ఇది ఆధ్యాత్మిక జీవిత పరిపక్వతలో ఒక శ్రేష్టత లేక ఒక ధన్యత. ఇలా చెప్పడానికి నాకు లేఖన ఆధారం ఉంది. ఏమిటా లేఖన ఆధారం? మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును. రెండో మాట యోహాను సువార్త 15:7, ఆయన వాక్యం మీలో నిలిచి ఉంటే, మీరు ఆయనలో నిలిచి ఉంటే, నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. అలాంటి వారు సప్లికేషన్ చేయగలుగుతారు, విన్నపము చేయగలుగుతారు. దిస్ ఈజ్ వాట్ మై రిక్వైర్మెంట్ ఓ లార్డ్. ప్రభువా, ఇది నాకు అక్కరగా ఉన్నది. వారిలో వాక్యం నిలిచి ఉంటుంది గనుక, వారు ప్రభువులో నిలిచి ఉంటేవారు గనుక, వారిలో వాక్యం నిలిచి ఉంటుంది గనుక, ఇన్డ్వెల్లింగ్, వాక్యం వారిలో నివాసం చేస్తుంది గనుక, వీరు ప్రభువులో నిలిచి ఉంటారు గనుక, వారి విన్నపాల్లో వాక్యానుసారం కానివి ఉండవు. కనుక విన్నపాలు దేవుడు అంగీకరిస్తాడు. విన్నపం స్పెసిఫిక్, ఇట్ ఈస్ వెరీ మచ్ స్పెసిఫిక్. దేవునితో మనం కలిగి ఉన్న అవినాభావ అన్యోన్య బాంధవ్యాన్ని బట్టి విన్నపాల యొక్క మోతాదు, విన్నపాల యొక్క స్పష్టత, విన్నపాల యొక్క సాఫల్యత గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. సో మొదటిది యూజువల్, క్యాజువల్, రెగ్యులర్ ప్రేయర్. రెండవది ఇంటర్సెషన్, విజ్ఞాపన. మూడవది సప్లికేషన్, విన్నపం. నాలుగవది థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రేయర్. అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ప్రేయర్. కృతజ్ఞతాస్తుతి ప్రార్థనలో మమేకమై ఉండాలి, భాగమై ఉండాలి. పరలోకంలో 2 దూతల గుంపులు బహుశా వాగ్వాదం చేసుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారట. నేను పోలిక కోసం చెప్తున్నాను. ఏంటంటే, ఒక గుంపు దూతలకు అసలు పనే లేదట, చాలా తక్కువ పని ఉందట. ఒక గుంపు దూతలకు మాత్రం, ఒక గ్రూప్, ఒక బ్యాచ్ దూతలకు మాత్రం అస్సలు కంటిన్యూస్గా పని ఉందట. అది వారి మధ్యలో చిన్ని సమస్య. ఎందుకు వచ్చింది ఆ సమస్య? మహా గొప్ప దేవుడు న్యాయాధిపతి పిలిచి, ఎందుకు మీరు అలా నిరాశపడుతున్నారు, ఎందుకు మరి అలా వాగ్వాదం చేసుకుంటున్నారంటే చెప్పారట దూతలు, మాకేమో పని చాలా ఎక్కువైపోయిందయ్యా. 24 hours వీఆర్ కీప్ ఆన్ గోయింగ్ అండ్ కలెక్టింగ్ ఆల్ ద ప్రేయర్ పాయింట్స్. మేము వెళ్తున్నాం, నిరంతరాయంగా ప్రార్థనా విన్నపాలన్నీ బుట్టలు నిండా మోసుకొస్తున్నాం, నిరంతరాయంగా పనిచేస్తున్నాం. మరి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏం లేదు సార్, మాకు పని చాలా తక్కువ ఉంది. ఎందుకంటే దీస్ బ్యాచ్ వర్ అసైన్ టు కలెక్ట్ థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత హృదయం నుంచి వెలికి వచ్చే కృతజ్ఞతాస్తుతులు తీసుకురావడం ఒక గుంపు దూతల పని అయితే, ప్రార్థనా విన్నపాలు తీసుకురావడం ఒక గుంపు దూతల పని అయితే, వీరికున్నంత రద్దీ వీరికి లేదట. ఇది లేఖనంలో లేదు, పోలిక కోసం చెప్తున్నాను. ఎందుకంటే మన దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో, ఇన్ మెనీ అకేషన్స్ వీ టేక్ గాడ్స్ గ్రేస్ యాజ్ అన్ అడ్వాంటేజ్. దేవుని కృపను మనకు రావాల్సిందే వచ్చింది కదా అనుకుంటాం. బట్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. కృతజ్ఞత అనేది వైఖరి, ప్రవర్తన. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావము గల హృదయంలో నుంచి వస్తోంది ఆ వైఖరి. సరే, ఈ 4 మాటలు మీకు పరిచయం చేశాక దానియేలు పలుకుతున్న మాట, ఆయనట ప్రార్థనను విజ్ఞాపనను చేస్తున్నట. బై ది టైం దానియేలు వయసు 90 సంవత్సరాల పైచీలకు ఉండాలి. ఎందుకంటే బబులోను చెరకాలానికి దానియేలు వచ్చినప్పుడు బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో మహా గొప్ప ప్రతిమ దర్శనం, 3వ అధ్యాయంలో దుర్రా మైదానంలో పెద్ద ప్రతిమ, 4వ అధ్యాయానికి వచ్చేసరికి రాజైన బెల్షజరు, కల్దీయుల సామ్రాజ్యం, 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు కాలం తరువాత, బబులోను సామ్రాజ్యం బెల్షజరు కాలం తరువాత, మాదీయుల సామ్రాజ్యం దర్యావేష్ కాలం, దర్యావేష్ కాలం తర్వాత ఆల్మోస్ట్
పర్షియన్ ఎంపైర్, కోరేష్ రాజు పరిపాలన చేసే కాలం ఆరంభమయ్యే సమయానికి దానియేలుకు ఒక ప్రవచనం గుర్తొచ్చింది. దానియేలుకు ఒక వాగ్దానం మనసులోకి వచ్చింది. నాతో పాటు ఈ లేఖనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా. ఇది ఇర్మియా, మేజర్ ప్రాఫెట్ ఇర్మియాకు దేవుడిచ్చిన ప్రవచనం, వాగ్దానం. 70 సంవత్సరాలు బాబిలోనియన్ ఎక్సైల్కి వెళ్తారు. లేటర్ ఆన్ ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఫ్రమ్ బాబిలోనియన్ క్యాప్టివిటీ. ఆ తర్వాత బబులోను చెర నుంచి వారిని తీసుకొస్తాను. ఒక మేజర్ ప్రాఫెట్గా ఇర్మియా ప్రవచించాడు, హెచ్చరించాడు. ఒక మైనర్ ప్రాఫెట్గా హబక్కుకు దేవునితో వాదులు ఆడిన రీతిగా మాట్లాడాడు, ప్రజలను హెచ్చరించాడు. వెరసి బబులోను చెరలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దానియేలు ప్రార్థన చేస్తున్న దానియేలు గ్రంథం 9వ అధ్యాయం కాలానికి ఆ చెరకాలం ముగిసిపోయింది. దట్ స్పాన్ ఆఫ్ 70 years బాబిలోనియన్ ఎగ్జైల్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు వాగ్దానం నెరవేరాలి, ఇప్పుడు ప్రవచనం నెరవేరాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట మార్చుటకు నరుడు కాడు, మానవ మాత్రుడు కాడు, ఆయన నెరవేరుస్తాడు అనేది ఆశావాహ దృక్పథం. ఆశావాహ దృక్పథం మాత్రమే కాదు, విశ్వాసం మాత్రమే కాదు, ప్రక్రియ, ప్రార్థన చేయాలి. ఎక్స్పెక్టేషన్, ఆశావాహ దృక్పథం, జరుగుతుందేమో. నిరీక్షణ, హోప్, జరుగుతుంది, ఎదురు చూద్దాం. విశ్వాసం, లేదు ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. నేను అంటున్నాను లేఖనాన్ని బట్టి ఆశావాహ దృక్పథం మాత్రమే కాదు, నిరీక్షణ మాత్రమే కాదు, విశ్వాసం మాత్రమే కాదు. లేఖనం చెప్తోంది క్రియలు లేని విశ్వాసం మృతం. ఏమిటా క్రియ? ప్రార్థించాలి. దానియేలు పెద్ద వయసులోకి వచ్చేసాడు. అయినా సరే ఉపవాసం ఉండి మనసు ముఖము వికారమయ్యేలా యూదుల ఆచారం గోనె పట్ట కట్టుకుని ఆయన రాసిన మాట ధూళి తలపైన వేసుకొని హీ వాజ్ ప్రేయింగ్, హీ వాజ్ ఇంటర్సీడింగ్, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమిటి ఉపవాసం? ఏమిటి విజ్ఞాపన? ప్రభువా నీ వాగ్దానాలున్నాయి, ప్రభువా ప్రవచనాలున్నాయి, ప్రభువా దర్శనముంది, కల ఉంది, నీవిచ్చిన ప్రత్యక్షత, రెవల్యూషన్ ఉంది. వుడ్ యు ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు పాస్? దాన్ని నెరవేర్చవా నాయనా? దాన్ని నెరవేర్చవా ప్రభువా? ఆ వాగ్దానాన్ని మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా జనాంగాల పట్ల, మా యూదయ దేశ ప్రాంత ప్రజల పట్ల నెరవేర్చవా? కుటుంబాల్లో దైవ వాగ్దానాలు ఉన్నాయి. 2024 సంవత్సరం ఖచ్చితంగా, నిశ్చయంగా ఇది ఆనందించే సంవత్సరం. ఇట్స్ అన్ ఇయర్ ఆఫ్ రిజాయిస్. నో మ్యాటర్ వాట్, ఇట్స్ అన్ ఇయర్ ఆఫ్ రీబిల్ట్. ఖచ్చితంగా పునర్నిర్మాణం అయ్యే సంవత్సరం. దేవుడు మన సంఘానికి, సహవాసానికి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. అయితే అది నెరవేరాలి. ఏం చేస్తే నెరవేరుతుంది? ఎదురు చూపు మాత్రమే కాదు, ఆశావహ దృక్పథం మాత్రమే కాదు, నిరీక్షణ మాత్రమే కాదు, విశ్వాసం మాత్రమే కాదు, క్రియ. ఏమిటా క్రియ? ఉపవాస ప్రార్థన. దానియేలు అంతటి దేవునికి బహుప్రియుడైన వాడు ఉపవాసం ఉండి మొర్రపెట్టినట్లయితే అనన్య సామాన్యమైన సగటు దేవుని ప్రజలమైన మనం మరింకెంత నిశ్చయంగా ఉపవాసం ఉండి మొర్రపెట్టవలెనో గదా. ఈ మాటలు వింటుండగా ప్రియమైన దేవుని పిల్లులారా, ప్రాఫెసీస్ అండ్ ప్రామిసెస్ ఫుల్ఫిల్డ్, వాగ్దానాలు, ప్రవచనాలు ఉపవాస ప్రార్థనలో నెరవేర్పులోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సెకండ్ మోడల్ మీకు పరిచయం చేస్తాను. రెండవ ఎగ్జాంపుల్ మీ దృష్టికి నేను తీసుకొస్తాను. నాతో పాటు చూడండి. ఇది చక్కని చారిత్రాత్మకమైన ఘట్టం. మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోవడానికి చాలా రియల్గా మన జీవితాలకు సమీపంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆహబు ఇజ్రాయేలుకు రాజు. ఆయన భార్య యెజబెలు. మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచిగా లేరు. అహబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడచుండగా. టైటిల్ చెప్దామనిపిస్తోంది.
పనిష్మెంట్ పోస్ట్పోన్డ్. దేవుడు గొప్ప శిక్షావిధిని ప్రకటించాడు, కానీ ఆయన తన కృపా వాత్సల్యతను బట్టి వాయిదా వేసుకున్నాడు. ఎగ్జాంపుల్ 1, ప్రామిసెస్ అండ్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్డ్. ఎగ్జాంపుల్ 2, పనిష్మెంట్ పోస్ట్పోన్డ్. శిక్ష వాయిదా వేయబడింది. అహబు గురించి ఓ చిన్న చిత్రీకరణ మీ ముందు పెడతాను. అహబు తన భార్య యెజబెలు ఇజ్రాయేలుకు రాజులుగా ఉన్నారు. రాజు రాణి ఇద్దరు అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. ఒకరి కోసం ఒకరు పుట్టారు అంటే మహానుభావులు వీళ్ళేనేమో అని అనిపిస్తారు. 21వ అధ్యాయం 1 మనసు పెట్టి చదివినా, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను విలువగా ధ్యానం చేసిన సామాజిక సగటు ఆలోచన కోణాలకు అలాగే అనిపిస్తారు. ఒక సంగతి, ఓ సందర్భం నేను గుర్తు చేస్తా. ఆ సందర్భం ఏంటంటే, రాజుగారి అంతఃపురం గోడ ప్రక్కనే చక్కని ద్రాక్షల తోట ఉంటుంది. చాలా బాగుందేమో. రాజుగారి అంతఃపురం గోడ ప్రక్కనే ఉంది. రాజుగారు వెళ్ళాడు, తోట చాలా బాగుంది, నాకు కావాలి అనుకున్నాడు. ఈ తోట ఓనర్ ఎవరు అని అడిగారు. నాబోతుని పిలిపించారు. పిలిపించి చెప్పాడు, తోట నాకు నా గోడ ప్రక్కనే ఉంది, నాకు కావాలి, ఈ తోట నాకు ఇచ్చేయి, ఈ తోట నాకు ఇచ్చేసేయి. దానికి ప్రతిగా దీనికంటే బెటర్ వినియార్డ్, దీనికంటే బెటర్, దీనికంటే శ్రేష్టమైనది మంచి తోట నీకు ఇస్తాను అన్నాడు. అలా కాదంటే ఎంత వెలో చెప్పు, అంత వెల వెచ్చించి నీ తోట తీసుకుంటాను అన్నాడు. వెంటనే ఆ తోట యజమాని ఒక్క క్షణం ఆలోచన చేసి, రాజుగారు నమస్కారం అండి, నేను అమ్మలేనండి, నేను ఇయ్యలేనండి అన్నాడు. నేను అమ్మలేను, అలాగని ఇవ్వలేను. రాజు అడిగాడు, ఎందుకు అమ్మలేవు, ఎందుకు ఇవ్వలేవని. అప్పుడు అతను చెప్పిన జవాబు ఏంటంటే, ఇది నా పిత్రార్జితము అని అంటాడు. దిస్ ఈజ్ మై యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇది నా తండ్రి గారు నాకు ఇచ్చారు, బహుశా వాళ్ళ తండ్రి గారు వాళ్ళకి ఇచ్చి ఉంటారు. ఇది నా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సో నేను ఇవ్వలేనండి అన్నాడు. ఇది జరిగింది. వెంటనే రాజు కదా అయినా అలిగాడు. ఏం చేశాడు? అలక ఆయుధం కొంతమందికి, అలక కొంతమందికి ఆయుధం. సగటు బోధకులు మైకుల ముందు అలకను ఆడవాళ్ళ ఆస్తిగా చెప్తూ ఉంటారు. మీకు సంతోషమైన వార్త, మీకంటే మగవాళ్ళు బాగా అలుగుతారు. అది నిజం, బయటికి కనబడరు, మీకు తెలుసు బాగానే. ఈయన ఎంత బాగా అలిగాడంటే తెలుగు బైబిల్ అనువాదంలో మాటలు భలే స్పష్టంగా ఉంటాయి. నేను చదువుతాను ఆ మాటలు, మీకు వినడానికి బాగుంటాయేమో కానీ జస్ట్ గుర్తు చేస్తాను. నేను 21వ అధ్యాయంలో నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. అంతటా అతని భార్య 5వ వచనం, యెజబెలు వచ్చి, 21వ అధ్యాయం 5వ వచనం రాజుల గ్రంథం, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండెదవేమీ అని అడుగగా. పర్ఫెక్ట్గా అలిగాడు, ఫీలింగ్స్లో అడిగాడు, ఫుడ్లో కూడా అలిగాడు, పర్ఫెక్ట్గా అలిగాడు. లోపము లేని అలకపాన్ పెక్కాడు, పడుకున్నాడు. ముఖం వికారం, భోజనం చేయలేదు, పడకేశాడు. యెజబెల్ గారు వచ్చారు. ఆవిడ భలే మాట అంది, నువ్వు రాజువు కదా అంటది. నువ్వు మూతి ముడుచుకోవడం ఏంటి, నువ్వు వెలగడం ఏంటి, నువ్వు బాధపడడం ఏంటి, ఏంటంటే ఏం లేదే. అలా అనకూడదు కదా. ఏం లేదు రాణి గారు, నాకు తోట నచ్చింది, మన కాంపౌండ్ని ఆనుకొని ఉంది, ఇవ్వమని అడిగాను, ఇవ్వలేదు, అమ్మమ్మని అడిగాను, అమ్మలేదు, పైగా ఎందుకు అంటే పిత్రార్జితం అంట, అందుకని ఇవ్వడంట, అందుకని నేను అలిగాను అన్నాడు. ఈవిడేం చేసిందో తెలుసా? నువ్వు అలగబాక, నేనున్నాను కదా, నేను చూసుకుంటానంది. రాజుగారు పడుకున్నాడు. రాజుగారి చేతికి ముద్ర ఉంగరం ఉంది, సీల్, అథారిటీ సీల్ ఉన్న సిగ్నెట్ రింగ్ ఉంది. సిగ్నెట్ రింగ్ పేపర్ మీద ముద్ర వేసుకొని ఆర్డినెన్స్, జీవో రాయించింది. ఏమని రాయించిందంటే, తెలుగు పదాలు కొన్ని చాలా బాగుంటాయి వినడానికి, భావాన్ని మనకు ఎక్కువ అవగాహనలో కూడా తీసుకొస్తాయి. ఈ రాజు కోరుకున్న తోటకు సంబంధించిన యజమాని యొక్క పరిసర ప్రాంత పెద్దలకు ఆ జీవో పంపించింది. ఆ జీవోలో ఉన్న సారాంశం ఇలా చూస్తూ వినండి, తర్వాత చదువుకుందరు, ఇలా చూస్తూ వినండి. ఆ జీవోలో ఉన్న సారాంశం ఏంటంటే,
మీ కమ్యూనిటీలో, మీ సమాజంలో ఇద్దరు, నేను వాడుక పదాల్లో చెప్తున్నాను, పక్కా యూజ్లెస్ పీపుల్ని తీసుకురండి అంది. ఏమంది? నేను వికారంగా ఉండడానికి మాట్లాడలేదు. సరే, బైబిల్ భాష చదువుతాం, నాతో పాటు చదివితే చూడండి. 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు ఇద్దరు మనుషులను. ఎవరు వాళ్ళు? ప్రతి కమ్యూనిటీలో ఉంటారు, ప్రతి లొకేషన్లో ఉంటారు. ఉండకూడదు అనేది ఆకాంక్ష, ఉండొద్దు అనేది దేవుని చిత్తం. కానీ ఉంటారు. ఇద్దరిని రెడీ చేయమంది. వాళ్ళ గురించి బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదం ఏంటి? వాళ్ళని అలా రెడీ చేయమందంటే ఏమో వాళ్ళ గురువై ఉండాలి కదా. అందుకే అన్నాను నేను, ఆయన అలగడం ఏంటి, మూతి ముడుచుకోవడం ఏంటి, ఏం వెళ్ళి సవరదీయటం ఏంటి, వీళ్ళకి సహాయం చేయడానికి ఇద్దరు వాళ్ళేంటి? అసలు ఈ తతంగమంతా నడిపించడానికి అక్కడ వ్యవస్థ నడిపిస్తున్న ఆ నాయకులు ఎవరు? అందరే కదా. భలే టీం ఇది, భలే టీం. వాళ్ళు ఎందుకు పనికిరారండి? అద్భుతంగా పనిచేస్తున్నారు. మంచికి పని చేయరు. సామర్థ్యాన్ని వినియోగించడంలో మన విఘ్నత మేల్కొనాలి. బిన్ లాడెన్ జ్ఞానం గలవాడే, బిల్ గేట్స్ జ్ఞానం గలవాడే. బిన్ లాడెన్ జ్ఞానం గలవాడు కాదంటే కుదరదు. ఎక్కడో బంకర్లో ఉండి వరల్డ్ ట్రేడ్ సెంటర్, అగ్రదేశమైన అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టేశాడు, స్ట్రైక్ చేయగలిగాడు. తన జ్ఞానాన్ని ఎలా వాడాడు? బిల్ గేట్స్, ఆయన జ్ఞానం గలవాడే. మైక్రోసాఫ్ట్ అధినేతగా, ప్రపంచ ధనికుల్లో గొప్పవాణిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఇన్ బిట్వీన్ విఘ్నత మేల్కొనాలి. కానీ ఇదిగో ఇలాంటి బృందాలు ఉంటారు. ఈ బృందాలు ఏం చేస్తారు? పాళ్యమంతా ఉపవాసం చాటించి, రచ్చబండ దగ్గర తీర్పు ఏర్పాటు చేసి, త్రాట యజమానిని పిలిపించి, ఆయనకి విరుద్ధంగా సాక్ష్యం పలికించి, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేశారు. ఆయన చచ్చిపోయాడు. పనికిమాలిన వాళ్ళు వెళ్ళిపోయారు. పిత్రార్జితం కోసం నిష్ఠగా ఉన్నాడేమో, చచ్చిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మన విశ్వాసానికి గాయాలవుతాయేమో, మన అభిమానం దెబ్బతింటుందేమో, భయము ఆందోళన మనల్ని గుప్పిట పట్టేస్తుందేమో. కానీ ఒక సత్యం మాత్రం నేను మనవి చేస్తున్నాను. వాట్ మైట్ బీ ద కండిషన్, వాట్ మైట్ బీ ద వర్స్ట్నెస్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత కాల పరిస్థితుల స్థితిగతుల ప్రభావం ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ సరే, యు షుడ్ ఆల్వేస్ రిమెంబర్, మనమందరం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనం మీదే ఉన్నాడు, ఆయన దిగలేదు. జరుగుతున్నది కీడైనా మేలైనా ఆయనకు తెలియకుండా జరగడం లేదు. ఆయన సమయం ప్రకారం చేస్తారు. వీరు పనికి మాలిన వారి కదా, పనికి మాలిన విధంగా చేస్తారు. తొందరపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీరసంతో, నిస్తేజంతో, నిరాశతో, నిస్పృహకు లోనైపోవాల్సిన అవసరం లేదు. చచ్చిపోయాడు. యెజబెల్ వచ్చింది, వాళ్ళ ఆయన్ని లేపింది. నువ్వు ఫ్రెష్ అవు, భోంచేయి. మూతి ముడుచుకుని అనే పదం తెలుగులో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు మనకు కనెక్ట్ అవ్వడానికే. నాకు తోట కావాలి అన్నాడు. తోట కావాలి ఏంటయ్యా? తోట ఓనర్ లేడు, చంపేశాం. ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ ప్రాబ్లం లేకుండా చంపేశాం. రిలీజియస్గా ప్రాబ్లం లేదు, జ్యుడిషియల్గా ప్రాబ్లం లేదు, చంపేశాం. నువ్వు వెళ్ళు, తోట మొత్తం స్వాధీనం చేసుకో అంది. భలే భార్యాభర్తలు కదా, దౌర్భాగ్యులు. ఇది వాళ్ళ పరిస్థితి. మనకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్పా. దేవుడు ఏమన్నాడో, దైవజనుడు ఏమన్నాడో, అభిషక్తుడు ఏమన్నాడో ఆ మాటలు గుర్తు చేస్తే వచనానికి వెయిటేజ్ వస్తుంది, కాంట్రాస్ట్ తీసుకొస్తాను. నాతో పాటు ఈ పదం చదవండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. అంతటా అహబు ఏలియాను చూచి, దైవజనుణ్ణి ఏలియాను చూచి అంటున్నాడు, నాకు అర్థం కాంది ఏముందిలే, అందరికీ ఆయన దైవజనుడు, ఈయనొక్కడికి ఎందుకు పగవాడు?
లోపం ఎక్కడుంది? ఏలియా పరలోకం నుంచి అగ్నిని తెచ్చినవాడు, పంచభూతాలను దేవుని శక్తితో అదుపులోకి తీసుకున్నవాడు, నేనొక్కడిని రోషం కలిగి ఉన్నానన్నవాడు, దైవశక్తి కార్య నిరూపణకు దేవుడు వాడుకున్న ప్రబలమైన సాధనం. నాకు ఇష్టమైన ఒక పోర్ట్రైట్, ఒక ఇష్టమైన ప్రతిమ, బొమ్మ. ఇజ్రాయెల్ దేశంలో ఏలియా గారి యొక్క విగ్రహం, శిలాస్తూపం ఉంటుంది. ఆయన బొమ్మ ఎలా ఉంటుందంటే కత్తి పై కొట్టుకొని పట్టుకుని ఇలా ఉంటాడు. సగటు పాస్టర్ లాగా బైబిల్ చేతిలో పెట్టుకుని మైక్ పట్టుకుని అలా ఉండడు. కత్తి చేతితో పెట్టుకుని ఇలా ఉంటాడు. ఆ స్టాచ్యూ ఇలా ఉంటుంది. భలే ముచ్చటేస్తుంది నాకు. ప్రభు కోసం నేను రోషం కలిగి ఉన్నానంటాడు. ఆయన రోషం గలవాడు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, వేలెత్తి చూపడానికి లోపం లేదు, కాకుల చేత పోషించబడ్డవాడు, దేవునితో నేరుగా మాట్లాడినవాడు, దైవ శక్తి ప్రాబల్యాన్ని వేల మంది ముందు సామ్రాజ్యం ఎదుట కళ్ళారా ప్రదర్శించినవాడు. అట్టి వ్యక్తిని ఈ పెద్ద మనిషి అంటున్నాడు, నా నా పగవాడ అంటున్నాడు. అహబు మీకు అర్థమవుతున్నాడు కదా? ఇంకొక మాట చెప్తే సరిపోతుంది. 25వ వచనం, తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహబు వంటి వాడు ఎవడును, ద మోస్ట్ వర్స్ట్ పర్సనాలిటీ, హీ సోల్డ్ అవే హిమ్సెల్ఫ్, తనను తాను అమ్మేసుకున్నా అంట. ఉనికి లేనోడు, వ్యక్తిత్వం లేనోడు. ఇది ఆ మాటకు సరైన అర్థాలు అవగాహనలో తీసుకోవడానికి. అలాంటి వ్యక్తి దేవుని సహనాన్ని సవాలు సైతమైన రీతిలో బహుగా శోధించినవాడు. దేవుడొచ్చి ఆ ద్రాక్ష తోట యజమాని రక్తాన్ని కుక్కలు ఎలా నాకాయో నీ గతి, నీ భార్య గతి అలాగే అవుతుంది. మాత్రమే కాదు, నీ తర్వాత తరాలు జీవం లేకుండా పోతారని శాపవచనం పలికించాడు. ఇప్పుడు వినండి, ఈ సిచ్యువేషన్ అంతా బ్యాక్డ్రాప్గా నేను బిల్డప్ చేసి మీకు చెప్పగోరుతున్న మాట ఏంటంటే, ఇంత నీచంగా అనిపించిన వ్యక్తి, ఇంత దయనీయమైన స్థితికి దిగజారిపోయిన వ్యక్తి, ఇంత శిక్షావిధిని మూటగట్టుకున్న వ్యక్తి, ఇంత పాతకానికి లోనైన వ్యక్తి, ఇప్పుడు చదవండి ఆ వచనం. భావయుక్తంగా ఉంటుంది, విలువగా ఉంటుంది. నాతో పాటు 27వ వచనం, అహబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, హీఈస్ ఫీలింగ్ సో సారీ అబౌట్ వాట్ హీ డిడ్ అండ్ వాట్ హీ స్పోక్. తను చేసిన వాటిని బట్టి, మాట్లాడిన మాటలను బట్టి చింతిస్తున్నాడు, వ్యాకుల పడుతున్నాడు. అయ్యో, నేను చేసిన పనులేంటి, నేను చేసిన మాటలేంటి, నేను జరిగించిన కార్యాలేంటి, నన్ను నేను అమ్మేసుకున్నవాడిని అయ్యాను, అభిషక్తుణ్ణి పగవాడా అన్నాను, వ్యాకుల పడుతున్నాడు. మన దేవుని ప్రేమ ఔన్నత్యానికి పరాకాష్ఠలాగా అనిపించే కొన్ని సూచనలు అక్కడక్కడ లేఖనాల్లో కనబడుతున్నప్పుడు మనలో విశ్వాసము, నిరీక్షణ, ఆశావాహ దృక్పథం చాలా పెరుగుతాయి. అదేంటంటే, అహబు యొక్క దుశ్చర్యలన్నీ దేవుడు ఎలాగున చూచాడో, ఏలియాకల రిపోర్ట్ చేశాడో, అహబు వ్యాకులు పడుతుంటే అది కూడా చూశాడు ఆయన. అది కూడా చూచాడు ఆయన. ఈ రాత్రి నేను మాట్లాడుతుంటే, సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు వారి ప్రేమను గనక మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటే, ఆయన ఎంత ప్రేమ గలవాడు అంటే, జీవితకాలం దుష్టత్వం అంతా ఒక కంక్లూజన్కు తీసుకొచ్చి శిక్షను, పగను, తీర్పుని పలికేశాడు దేవుడు. పలికేశాడు, అయిపోయింది. అయినా ఈ వ్యక్తి వ్యాకులు పడుతూ, గోనె పట్ట మీద పరుండి వ్యాకులు పడుతూ ఉపవాసంతో ఉంటే, నాకు ఇష్టమైన మాట 29వ వచనం, అహబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడు చూచితివా అని దేవుడు ఏలియాకి చెప్తున్నాడు. ఎంతమంది దాని స్తోత్రం చెప్తున్నారండి? శిలువ ధ్యానాలకు, ఈ 40 దినాల సభలకు వందలాది మందిగా చేరి వస్తున్నారు కదా. నేను నా ప్రభు గురించి మీకు చెప్పడానికి ఇష్టపడే అతిశయపూర్వకమైన శ్రేష్ఠ సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఒకంత తల వంచి, ఒకంత కళ్ళు చెమర్చి,
ఒకంత భారభరితమైన హృదయంతో రవ్వంత ప్రార్థన చేస్తే నీ గతమంతా శిక్షావిధికి లోనైన తీర్పు పొందుకున్నా సరే ఆయన చూచే దేవుడు. చూచి తన దాసుడైన ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా, అహాబుని చూసావా? నేను ఎలా చూస్తాను ప్రభువా, నేను మనిషిని కదా, నువ్వు చూస్తున్నావు. నేను చూశాను ఏలియా, చాలా వ్యాకులు పడుతున్నాడు. నేను చూశాను ఏలియా, భోజనం చేయలేదు. నేను చూశాను ఏలియా, ఏడుస్తున్నాడు. నేను చూచాను ఏలియా, గోలి పట్టుకొట్టుకున్నాడు. ఏలియా, నేను చూచాను, అహాబు తల మీద బూడిద వేసుకున్నాడు, చాలా సారీ ఫీల్ అవుతున్నాడు. దేవునితో దగ్గరగా ఉండే దైవజనులకు ఏం అర్థమవుతుందంటే దేవుని హృదయం అర్థమవుతుంది. దేవుని హృదయం యొక్క వైశాల్యం ఎంత పెద్దదంటే, ఇదిగో మచ్చుకు చిన్న ఉదాహరణ. అయ్యా, జీవితకాలం రక్తపాతం, అవమానం, అభిషక్తుండైన నన్ను పట్టుకొని పగవాడా అన్నాడు ప్రభువా అంటే అన్నాళ్ళే ఏలియా ఇప్పుడు వ్యాకులు పడుతున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? మానవ ప్రేమను మించిన ప్రేమ, మానవ భావ ఉద్వేగాలను అధిగమించిన ప్రేమ, సగటు సభ్య సమాజములో కనుచూపు మేరలో ఏమాత్రము కానలేని ప్రేమ, సిలువ వేయబడ్డ యేసు ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ. ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, చూచావా ఏలియా, చూచావా ఏలియా, చూచావా ఏలియా. అహబు, అందుకే నేను అహబు గురించి 4 మాటలు చెప్పుకొని బ్యాక్ డ్రాప్ పెయింట్ చేసుకొచ్చాను. అటువంటి శిక్షావిధికి లోనైన అహబు ఆ విధంగా చేస్తుంటే ఆ మాట చదువుతారా? ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలము నందు సంభవింపకుండా. మీలో ఎవరైనా దేవుని గౌరవించేవారుంటే గట్టిగా చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లెట్ మీ బ్రింగ్ యూ దిస్ స్టేట్మెంట్. నోబడీ కెన్ విత్స్టాండ్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతను ఎవ్వడూ నిలువరించలేడు. నోబడీ కెన్ విత్స్టాండ్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు ఎవ్వడూ ఎదురు నిలబడలేడు ఎక్సెప్ట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఆరంభిస్తే ఆయనే ఆపాలి. ఏది ఆయనను ఆపేలా చేసింది? అహబు. చాలా నీచంగా కనబడ్డాడు కొన్ని లేఖనాల్లో మనకి ఇప్పుడు కదా. మూతి ముడుచుకున్న అహబు, దైవజనులు ద్వేషించిన అహబు, హత్యలు గావించిన అహబు, దేవుని దృష్టికి తన్ను తాను అమ్ముకున్న ద వర్స్ట్ పర్సన్. అటువంటి వాడు ఉపవాసం ఉంటే, అటువంటి వాడు కన్నీరు గారుస్తుంటే, అటువంటి వాడు శిక్షావిధి ప్రకటించబడ్డ తరువాత కూడా వ్యాకుల పడుతూ ఉంటే కరిగిపోతున్నాడు ప్రియ ప్రభు, కరిగిపోతున్నాడు ప్రేమగల దేవుడు. ఈ రాత్రి ఇన్ని వందల మంది దేవుని సన్నిధికి వచ్చి పరిచర్యలో పాల్గొన్నారు కదా. నువ్వు ఒక్క బొట్టు కన్నీరు కారిస్తే చూస్తూ ఊరుకుంటాడు ఆయన? నువ్వెంత ప్రేమగల వాడివి, ఎంత ప్రేమగల దానివి, నువ్వెంత ప్రార్థించావు, ఎంత పరిచర్య చేశావు, దేవుని పట్ల నీ హృదయంలో ఎంత గౌరవం ఉంది, ప్రేమ ఉంది. దూషించిన వాడు, ద్వేషాన్ని పెంపొందింప చేసుకున్నవాడు, శిక్షావిధి తన జీవితం మీద ప్రకటన గావించబడ్డవాడు సైతం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కరిగిపోయి అపాయాన్ని ఆపాట. నీ తరములో నీ కళ్ళ ముందు ఆ అపాయాన్ని రానివ్వను. అందుకే నేను టైటిల్ అలా పెట్టుకున్నాను, శిక్షను వాయిదా వేశాడు ఆయన. శిక్షను వాయిదా వేశాడాయన. నీ తరములో రానివ్వను అయ్యా, నా కళ్ళ ముందు ఆ కీడు నేను చూడలేను అని అహబు అడిగాడో లేదో, అహబు హృదయాన్ని ప్రభు చూచాడు. ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుని ప్రియ సంఘమా, శ్రద్ధాభక్తులతో దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రజలారా, లేఖనాన్ని మీ ముందు పెడుతున్నాను. మన ప్రభు ప్రేమ గలవాడు, సాఫల్యత గల ఉపవాసం అని అందుకే అనాలని నాకు అనిపించింది. నెంబర్ 1, prophecies or promises fulfilled. నెంబర్ 2, పనిష్మెంట్ పోస్ట్పోన్డ్. 3వ మాట చెప్తాను, శ్రద్ధగా విందురు కానీ. నాతో పాటు ఈ వచనం చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధ ఆత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు, తెలుగు తర్జుమాను బేస్ చేసుకొని ధ్యానం చేస్తే, వారిని నా కోసం సపరేట్ చేయండి అన్నాడు. ఉపవాసం యొక్క సాఫల్యత
ఇక్కడ ఏంటో తెలుసా? టైటిల్ చెప్తాను, వినే వాళ్ళకి బాగుంటుంది నేర్చుకోవడానికి. ప్రీడెస్టైన్డ్ వర్ ఆర్డైన్డ్. దేవుని చేత ముందుగా నిర్ణయించబడ్డవారు నియమించబడ్డారు లేక అభిషేకించబడ్డారు. ఎక్కడ? ఉపవాసంలో, ప్రార్థనలో. ఉపవాసాల సాఫల్యతకు 3వ అత్యున్నత మాదిరి ఇది. ఎవరు వారు? పౌలు. పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు. అప్పుడు ఆయన పేరు సౌలు. బర్నబా ఎవరైనా? హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. వారిద్దరినీ కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, అభిషక్తులారా, సౌలును బర్నబాను నా పని కోసం సపరేట్ చేయండి, ప్రత్యేకపరచండి. వాక్యప్రియులు వినేవారు ఉంటారు గనుక మీకోసం ఒక 3 మాటలు చెప్తాను. ఇవి నా అభిప్రాయాలు కాదు, ఇవి లేఖన సత్యాలు. బైబిల్ విధానం సపరేషన్, వేరుపరచటం, ప్రత్యేకపరచటం, వాక్యానుసారం సపరేట్ చేయడం, విడగొట్టడం, డివైడ్ చేయడం మానవుని విధానం. ప్రత్యేకపరచటం, పని కోసం వారిని నియమించటం, విడగొట్టడం, చీల్చడం కోసం చేసే కుయుక్తి పన్నాగం. 2వ మాట వాడుతున్నాను. ఈ వచనం చదివితే ఆ మాట బాగుంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను, నౌలిజం, ఏర్పరచి. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ సెలక్షన్. ఆధ్యాత్మిక నాయకులు, అభిషిక్తులైన దైవజనులు సంఘ ప్రభుత్వ పరిపాలన విధానం యొక్క అమరికను రచించినప్పుడు, మా నాన్నగారు పౌలు పత్రికలు చెప్పేవారు బైబిల్ స్కూల్లో. అప్పుడు నేను కూడా కొన్ని సెషన్స్ వినడానికి ప్రభు నాకు ఆధిక్యతనిచ్చారు. ఆయన తరచుగా వాడే పదం, పౌలు పత్రికలన్నీ కూడా సంఘ రాజ్యాంగము అనేవాడు. దేశానికి ఎలా రాజ్యాంగం ఉంటుందో సంఘానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. మర్చిపోయారు అధునాతన క్రైస్తవులు, మర్చిపోయారు అభూత కల్పనల మధ్యలో వికసిస్తున్న క్రైస్తవులు. సంఘానికి ఒక రాజ్యాంగం ఉంది, దిక్కు దివాణం లేకుండాలే. దానికి ఒక చట్టం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక వాక్యం ఉంది, ఒక పద్ధతి ఉంది, దేవుడు నియమించిన విధానాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ అవన్నీ మనం అనుసరిస్తాం. ఇక్కడ నేను వాడుతున్న పదం ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఎన్నిక చేయడం కాదు. ఇట్ ఈస్ సెలక్షన్, ఏర్పరచడం. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఎన్నిక మనుషుల ఆమోదాన్ని బట్టి వస్తుంది, ఏర్పరచబడ్డం దేవుని ఏర్పాటును బట్టి వస్తుంది. సంఘ క్రమాలు, విస్తృతమైన ఆర్థోడాక్స్ చర్చెస్ ఎలక్షన్స్ పెడతాయి, కమిటీలు ఎన్నుకుంటాయి. దేవుడు వారిని దీవించును గాక. చక్కని క్రమాలు మనం నేర్చుకోవచ్చు. బట్ ఇన్ ద డేస్ ఆఫ్ బైబిల్, ఇన్ గాడ్స్ ప్లాన్, మోర్ దాన్ దీస్ ఎలక్షన్స్, సెలక్షన్స్ వర్ మేడ్. ఎన్నిక చేయడం కంటే ఏర్పరచబడ్డం జరిగింది. 3rd స్టేట్మెంట్ వాక్య ప్రియుల కోసం. యూదా ఇస్కరియోతు ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. 12వ సీట్ ఖాళీగా ఉంది. మిగిలిన శిష్యులందరూ ఏం చేశారు తెలుసా? చీట్లు వేశారు. చీటీ, కాస్టింగ్ లాట్స్, చీట్లు వేశారు. చీటీ మత్తయ్య పేరున వచ్చింది. ఆ స్థానాన్ని మత్తయ్యకి ఇచ్చారు. బట్ లిజన్, పెంతెకోస్తు పండుగ దినాన, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధాత్మ దేవుని కృంభరింపు తర్వాత ఎక్కడ బైబిల్లో చీట్లు వేయడం కనపడదు. వెన్ అనాయింటింగ్ కమ్స్, ఆధిపత్యాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకున్నప్పుడు, వాక్యానుసారమైన వ్యక్తిగత ఆధ్యాత్మిక గృహస్థ సంఘ సేవా పరిచర్యలో దేవుని ఆత్మకు ఆధిపత్యాన్ని ఇచ్చినప్పుడు, ఇట్ ఈస్ నాట్ కాస్టింగ్ లాట్స్, చీట్లు వేయడం కాదు. ఇట్ ఈస్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం తెలుసుకోవడం. పౌలు కోసం, శీల కోసం, బర్నబా కోసం చీట్లు వేయలే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఉపవాసం ఉన్నారు, మొరబెడుతున్నారు. చిన్న మాట, నా సొంత అభిప్రాయం. ఈ పని చేయకపోతే, ఏది ఉపవాసము, ప్రార్థన, కనిపెట్టడం, ఇదంతా చేయకపోతే చీట్లు వేయాల్సి వస్తుంది. ఇది చేస్తే ఇది అవసరం ఉండకపోవచ్చు. చీట్లు వేయడం తప్పు కాదు, ఎన్నికలు తప్పు కాదు, కమిటీలు తప్పు కాదు,
మన సంఘానికి, మన సేవా పరిచర్యకి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, గవర్నింగ్ బాడీ ఉంది. సంఘంలో పరిచారకులుగా మీలో చాలామంది చక్కగా సర్వీసులు చేస్తున్నారు. వీ హ్యావ్ దట్ హైరార్కీ. బట్ లేఖనం చెప్తుంది, ఇట్స్ నాట్ కాస్టింగ్ లాట్స్, ఇట్ కమ్స్ అండర్ ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఎక్కడ జరుగుతుంది? ఉపవాసంలో, ప్రార్థనలో. సాఫల్యత పొందిన ఉపవాసాలు. నంబర్ 1, ప్రొఫెసీస్ అండ్ ప్రామిసెస్ ఫుల్ఫిల్డ్. నంబర్ 2, పనిష్మెంట్ పోస్ట్పోన్డ్. నంబర్ 3, ప్రీడెస్టినేటెడ్ వన్స్. దేవుని చేత ముందుగా నియమించబడ్డవారు ఇక్కడ అభిషేకించబడి పరిచర్యలో కొనసాగారు. ఎంతమంది అని స్తోత్రం చెప్తారు? సో ఇది సందేశానికి ఒక భాగం. తదుపరి 5 నుంచి 10 నిమిషాల్లోపుగా రెండవ భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ విధమైన సందేశాలు మీ ముందుంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సంకల్పం ఏమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, మీ ప్రార్థన, మీ ఉపవాసం ఖచ్చితంగా మీ జీవితంలో లేక మీ కుటుంబంలో, మీ పరిధిలో వాగ్దానాలను నెరవేర్చేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రవచనాలను నెరవేర్చేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ మాట, మీ ఉపవాసం, మీ ప్రార్థన సాఫల్యతకు నోచుకొని దేవుడు మీకు అనుగ్రహించిన పరిధిలో ఒకవేళ ఎవరైనా శిక్షావిధికి లోనైతున్న వారుగా ఉంటే, కొట్టివేయబడకపోయినా పర్లేదు, మన కళ్ళ ముందు జరగకుండా బాగుండనుకుంటామే, ఆ కృపనైనా దేవుడు అనుగ్రహించును గాక. చాలా అమూల్యమైన వారు వింటున్నారు కదా. లేఖనాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి నేను ప్రభు పాదాల చెంత వణుకుతో బలిపీఠ మీద ఉండి మాట్లాడుతున్నాను. లిటరల్గా ఆల్టర్ మీద ఉండి మాట్లాడుతున్నాను ఈ లేఖనాన్ని. శ్రేష్ఠులు వింటున్నారు, శ్రేష్ఠులు వింటున్నారు. మూడవ మాట, ప్రీడెస్టినేటెడ్ వన్స్. దేవుని చేత ముందుగా ఏర్పరచబడ్డ వారు ఉన్నారు. తల్లి గర్భములోనే జగత్తుకు పునాదులు వేయబడక మునుపే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నికలు, ఆయన సంగతులు కంటికి కనబడకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ ఆయన ఏర్పరిచారు. అండ్ వన్ ఫైన్ మార్నింగ్, ఓ మంచి రోజు ఉదయ కాలం బయలుపరుస్తాడు ఆయన. దూషకుడు, హింసకుడు, హానికరుడు పేరు పడిపోయింది ఆయనకి. నో, నా కోసం ప్రత్యేకపరచండి. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. చాలా కాంట్రాస్ట్ కదా సౌలు గతము, బర్నబా గతము. హెచ్చరించేవాడు, ఆదరించేవాడు, సంపద గలవాడు, సంపదని దేవుని పనికి ధారాళంగా ఇచ్చినవాడు బర్నబా. మితభావి, మిత స్వభావి కనబడతాడు మనకు చరిత్రలో. చివరిలో ఒక్క సెషన్లో పౌలు నుంచి వేరవుతాడు, దాన్ని ఇక మళ్ళా కనబడ్డు. ఎంత శ్రేష్టత ఉన్న అభిషక్తులతో ఉన్నంత కాలం ఉనికి ఉంటుంది, ఆ తర్వాత ఉనికి ఉండదు. వాక్య ప్రియులు ఉన్నారుగా, మీకోసం వాక్యాన్ని పరిచయం చేస్తున్నాను. బర్నబా ఇనిషియేటర్. బర్నబా పౌలుగా మారిన సౌలు యొక్క జీవితంలో సేవకు లాంచింగ్ ప్యాడ్ లాంటివాడు, సేవకు ప్లాట్ఫామ్ లాంటివాడు, రైలుకి ఇంజన్ లాంటివాడు. ఒక అకేషన్లో సౌలును వదిలేసి అలా వెళ్ళిపోయాడు. ఇక కనబడ్డ బైబిల్లో మనకు బర్నబా కనబడ్డా. రెస్పెక్ట్ ద అనాయింటెడ్ అండ్ రెస్పెక్ట్ ద అనాయింటింగ్. అభిషక్తుణ్ణి గౌరవించండి, అభిషేకాన్ని గౌరవించండి. సరే, పాఠంలోకి వెళ్దాం. ఏంటి ఆ పాఠం? దేవుడు ముందుగా ఏర్పరిచాడు. కొంతకాలం దూషకునిగా కనబడ్డాడు, కొంతకాలం హానికరుడిగా కనబడ్డాడు. బట్ ప్రీడెస్టినేషన్ ఆఫ్ ద లార్డ్, దేవుడి యొక్క ముందు ఏర్పాటు వ్యర్థం కాదు. ఈరోజు నువ్వు ఉన్నది నీ శాశ్వతమైన స్థితి కాదు. ఫైండ్ అవుట్. ఉపవాసంతో, ప్రార్థనతో, ప్రభువా తల్లి గర్భంలో నన్ను రూపిస్తున్నప్పుడు, జగత్తుకు పునాదులు వేస్తున్నప్పుడు, నీ మదిలో నా చిత్రాన్ని గీస్తున్నప్పుడు, నీ హృదిలో నా DNA RNA నిర్మాణం చేస్తున్నప్పుడు, నీ తలంపులలో, నీ సంపుటిలో నా జీవిత దినాలు లెక్కిస్తున్నప్పుడు, నీ సంకల్పాలు ఏమై ఉన్నాయి? నీ చిత్తాన్ని బయలుపరచండి అయ్యా. నీ సంకల్పాలు ఎలా ఉన్నాయో నేను అలా జీవించడానికి ఇష్టపడతాను. పౌలు జీవితంలో అదే జరిగింది. సంఘం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్వరం వచ్చింది, ప్రత్యేకపరచండి. ఉపవాసం యొక్క సాఫల్యత. ఈ 40 దినాల సభల తర్వాత ఎవరైనా తమను దేవుని పని కోసమై ప్రత్యేకపరచుకుంటే నేనెంత సంతోషపడతానో, అఫ్ కోర్స్ రక్తం కార్చిన ప్రభు ఇంకెంత సంతోషిస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి భాగం. రెండవ భాగం కోసం
సంక్షిప్తంగా ధ్యానం చేద్దాం. వెరసి శ్రద్ధగా వింటున్న వారందరూ ఒకసారి ఇలా 2 చేతులు పైకి చాపండి, దేవుని స్తుతి చెప్దాం. ఒక్క నిమిషం అలా ఉంచితే ప్రయత్నం చేయండి. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. చెప్పండి. ప్రేమగల తండ్రి, మీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనములు. పార్ట్ 2, వైఫల్యం, కనబడిన ఉపవాసాలు. ఇవి కూడా 3 అవసరమా అని నేను అనుకుని నన్ను నేను నిరోధించుకున్నాను. కానీ దేవుని ఆత్మ నన్ను హెచ్చరించాడు. మేక్ ఇట్ షూర్, ఖచ్చితంగా నా ప్రజలకు చెప్పు అన్నాడు. వాటిని మాత్రమే, ఆయన మాటను మాత్రమే మీ ముందు ఉంచుతాను. శ్రద్ధగా ఈ మాటలు చూద్దాం. నెంబర్ 1, అయోగ్యులైన వారు లేక అయోగ్యతను కలిగి ఉన్నవారు. అయోగ్యత అనే మాట కంటే కఠినమైన పదం వాడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలే, అందుకని నేను వాడ్డల్లా. ఏదో పాపాల పేర్లు, సంక్లిష్టమైన పదజాలం అక్కడ పెడదాం అనిపిస్తోంది, కానీ చాలా మృదువుగా అయోగ్యత అనే మాట కూడా వాడదాం అనుకుంటున్నాను. ఇట్టి వారు, అయోగ్యతను తమతో ఉంచుకున్నవారు, లేకపోతే దీవెన పొందడానికి యోగ్యతే లేనివారు, వారి కోసం ఉపవాసం ఉండడం, వారి కోసం ప్రార్థన చేయడం, వారి కోసం కన్నీరు గార్చటం. నేను నా అభిప్రాయం చెప్పట్లేదు, 100% లేఖనం మాత్రమే చెప్తున్నాను. వైఫల్యతే తప్ప ఫలితం ఉండదు, ఉండదు. లేఖనం నాతో పాటు. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే రిటర్న్ అయిపోయింది. నా మెయిల్ రిటర్న్ వచ్చేసింది, నా SMS రిటర్న్ వచ్చేసింది. నా ప్రయత్నాలకు సాఫల్యత రాలేదు. నా ఉపవాసం, నా ప్రార్థన, నా కన్నీరు, నా యాతన, నా దీక్ష రిటర్న్ అయ్యాయి. ఆయన అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు, రిటర్న్ చేశాడు. ఎందుకని? ఎందుకు అలా జరిగింది? చిన్న ఎగ్జాంపుల్ దావీదు జీవితంలో, చిన్న ఎగ్జాంపుల్ దావీదు జీవితంలో బత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి, ఊరియాని చంపించిన నరహత్యను బట్టి ప్రవక్తను పంపించి ప్రభు హెచ్చరించిన తరువాత దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు, బిడ్డ జన్మించాడు. కానీ 2 మాటలు దేవుడు తీవ్రంగా చెప్పాడు ప్రవక్త ద్వారా. మొదటిది, అన్యుల ఎదుట నా నామానికి అవమానకరమైన పని చేశావు అన్నాడు. బాగా వినండి. శ్రేష్ఠులు ఉన్నారు కదా, శ్రేష్టంగానే మాట్లాడాలి కదా. వ్యభిచారాన్ని ప్రభు ఖచ్చితంగా ఖండిస్తారు, నరహత్యను ప్రభు ఖచ్చితంగా ఖండిస్తారు. కానీ అంతకు మించిన మాటగా నాకు అనిపించింది, మీకు అనిపిస్తుంది చదివితే, అన్యుల ఎదుట నా నామానికి అవమానకరమైన పని చేశావన్నాడు అని ప్రవక్త ద్వారా చెప్పించిన మాట ఏంటంటే, ఆ బిడ్డ చచ్చిపోతాడు అని చెప్పాడు. హీ విల్ డై. అభిషక్తుడు దేవుని మాట చెప్పాడు, నీకు బత్షెబాకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు అని చెప్పాడు. బిడ్డ సిక్ అయ్యాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? చదవండి నాతో పాటు ఈ మాట. 2వ సమూయేలు గ్రంథం. లేఖనంతో విలువైన సమయాన్ని గడపడం మన జీవితానికి ఎంత శ్రేష్టత కదా. 12వ అధ్యాయంలో ఈ సందర్భంలో మనకు కనువిప్పు కలిగించే ఒక్క సన్నివేశాన్ని నేను మీ దృష్టికి తీసుకురావడం బాగుంటుంది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం నేను చదువుతున్నది 17వ వచనం. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక 7వ దినమున బిడ్డ చావగా. 7 days he was fasting. 7 days he was travailing.
ప్రసవ వేదన లాంటి వేదన పడుతున్నాడు. దాచబడిన అయోగ్యత అలాగున్ననే అయోగ్యుల కొరకై చేయు ప్రార్థన. నేను మాట్లాడుతున్నప్పుడు స్క్రిప్చర్ ఈజ్ బేరింగ్ విట్నెస్ విత్ మీ, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బేరింగ్ విట్నెస్ విత్ మీ, ఈవెన్ మై కాన్షియస్ ఈజ్ బేరింగ్ విట్నెస్ విత్ మీ. ఇలాంటి సందేశాలు చెప్పడానికి ఖచ్చితంగా అనుభవం కూడా అవసరం. ప్రత్యక్షత, వాక్య పరిజ్ఞానం మాత్రమే కాకుండా గ్రేషియస్లీ గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ మెనీ ఇయర్స్. నేర్చుకోవాలి. వైఫల్యం, 7 రోజులు నిద్ర లేదు, 7 రోజులు భోజనం లేదు, నేలపడి, రాజు కదా నేలబడి, తనకు అంతి సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా వచ్చి లేపడానికి ప్రయత్నం చేస్తే లెగవడం లేదు. నేను తిన్ను, నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను. వినండి, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? ఉపవాసము, ప్రార్థన, సాఫల్యత 3 మాటలు విన్నాం కదా. ఇదిగో ఉపవాసము, ప్రార్థన, వైఫల్యం. అయోగ్యమైన దానికోసం చేస్తున్న ప్రార్థన, అయోగ్యతను దాచుకుని ఉండి చేస్తున్న ప్రార్థన, ఇట్ ఈస్ నాట్ ఆన్సర్డ్. అబ్బాయి చచ్చిపోయాడు. అప్పుడు అందరూ వచ్చి చచ్చిపోయాడని తెలిస్తే దావీదు అప్సెట్ అయిపోతాడేమో, తల్లక్రిందులు అయిపోతాడేమో అనుకున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అని అనడానికి ఇలాంటి అద్భుతమైన వజ్రాల లాంటి ఉదాహరణలు అక్కడక్కడక్కడ కనబడతాయి. దావీదు అంటున్న మాట నేను చదువుతాను. 2 సమూయేలు 12:22. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకుని ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. చచ్చిపోయాడు కదా, ఇంకెందుకు, స్నానం చేసి వస్తాను, మంచి డ్రెస్ రెడీగా పెట్టండి, బెస్ట్ మీల్ పెట్టండి, భోంచేసి పనిలో ఉంటాను అన్నాడు. ఎందుకు? దావీదుకి అర్థమైంది, ఐ వేస్టెడ్ మై ఎనర్జీ. నా ఉపవాసం వ్యర్థం, నా ప్రార్థన వ్యర్థం, నా కన్నీరు వ్యర్థం. ఖచ్చితంగా ఈ సందేశం ఆధ్యాత్మిక పరిపక్వతను ఆపేక్షించే వారికి ఎప్పటికీ హృదయంలో నిలిచి ఉంటుంది. అఫ్ కోర్స్ ఆన్ రికార్డ్ కూడా ఉంటుంది. నా అభిప్రాయం మాట్లాడడం లేదు, లేఖనాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. ప్రార్థన, ఉపవాసం, కానీ వైఫల్యత. రూట్ రీజన్ ఏమై ఉండొచ్చు? అయోగ్యత. అంతకంటే పెద్ద పదం వాడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. నెంబర్ 2, రెండవ ఎగ్జాంపుల్. ప్రార్థన, ఉపవాసం, వైఫల్యత. రెండవ ఎగ్జాంపుల్. ఇక్కడ కొంచెం దగ్గరగా వెళ్ళి హృదయాన్ని వాక్యానికి ట్యూన్ చేసి వినాలి ఈ అంశాన్ని. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవచ్చు. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్న దానిని వారికి, లేకపోతే దానిని నేను ఇచ్చుకొనవలసి ఎవరి గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే 10వ వచనం. మనసు పెట్టండి, మీరు వాక్యం వింటున్నారు. 10వ వచనం. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు ఏమాయను. అర్థమైంది కదా? ఉపవాసము, ప్రార్థన, వైఫల్యం. ఉపవాసమున్నాను, కన్నీరు గార్చాను, కానీ అది నా నిందకాస్పదమైంది. ఇట్ బికేమ్ ఏ బ్లేమ్ ఆన్ మీ. ఎవరి కోసం ఉపవాసం ఉన్నారండి? ఎవరి కోసం కన్నీరు గార్చారు? ఎందుకు అది మీకు నిందాస్పదమైంది? ఎవరు వారు? లేఖనం మాట్లాడుతున్న మాట మరలా చదువుదాం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు. తేటగా వినండి. వి నీడ్ టు లెర్న్ ద క్లియర్ డిమార్కేషన్. శత్రువుని ప్రేమించమని ప్రభు చెప్పాడు, ప్రభు నేర్పాడు, ఖచ్చితంగా మనం అనుసరించాలి. కానీ లేఖనం నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు. రెండవ మాట, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. మూడవ మాట, అబద్ధాన్ని బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప. వీరు శత్రువులయ్యారు. దేన్ని బట్టి తెలుసా? అబద్ధాన్ని బట్టి. దే హర్డ్ ఎ లై. ఒక అబద్ధాన్ని విన్నారు, ఒక అసత్యాన్ని నమ్మారు. నమ్మి ప్రార్థించేవానికి శత్రువులయ్యారు, మోకరించేవానికి శత్రువులయ్యారు,
కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి మరబట్టే వాడికి శత్రువులయ్యారు. ఇది దౌర్బల్యం కాదా? ఇది భావదారిద్ర్యం కాదా? ఇది నేర్చుకోవాల్సిన అమూల్యమైన పాఠం కాదా? ఉపవాసానికి ప్రార్థనకు ఎందుకు వైఫల్యం? ఇలాంటి వారి కోసం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యో చెయ్యాలండి. మానవ నీతి, దైవనీతి ఏం చెప్తోంది? లేఖనాన్ని పరిచయం చేస్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో అగ్రభాగాన్ని రచించడానికి, వ్రాయడానికి, పరిచర్యలో మాదిరిని చూపడానికి, ఇందాక మా నాన్నగారి పదం నేను మరలా వాడుతున్నాను, సంఘ రాజ్యాంగాన్ని సంఘానికి అందించడానికి దేవుడు వాడుకున్న కడమ అపోస్తలులలో శ్రేష్ఠుడు పరిశుద్ధుడైన పౌలు. ఈయన గారి జీవితంలో ఒక విషయం జరిగింది, చిటుక్కున జ్ఞాపకం చేస్తాను. నాతో పాటు ఈ వచనాలు చూద్దురు కానీ. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము. ఇది స్టేట్మెంట్, ఇది ప్రకటన. దిస్ ఈజ్ పాల్స్ స్టేట్మెంట్. స్టేట్మెంట్, వెర్బల్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్, నోటి మాటలతో చేతిరాతలతో చెప్పిన మాట. కానీ పౌలు ఏం చేశాడు? అతని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? నో. పౌలు ఏం చేశాడు? నేను చదువుతున్నాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. వారిలో హ్యూమనైనను అలెగ్జాంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని ఎవరికి అప్పగించానంటున్నాడు? సాతానునకు. లిజన్ మై ఫ్రెండ్స్, ఇన్ని వందల మంది శ్రద్ధగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నారు కదా. మీతో నాతో మనతో మాట్లాడుతుంది పరిశుద్ధ ఆత్మదేవుడే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే ఈ సంఘ సేవా పరిచర్యలో ఆయన మాత్రమే ఆద్యుడు, ఆరాధ్యుడు, అధినాయకుడు. మీరు వింటున్న సందేశం, మనం ధ్యానం చేస్తున్న మాట మనకు చెప్తోంది. ఉపవాసం, కన్నీరు, అంగలార్పు, ఆవేదన, కడుపు మార్చుకొని ప్రార్థన పరిచర్య వ్యర్థం. ఎందుకు వ్యర్థం? వీరు దూషిస్తున్నారట. వీరు దూషిస్తున్నారట. దేన్ని బట్టి? అబద్ధాన్ని బట్టి శత్రువులై దూషిస్తున్నారట. పౌలు భక్తుడు అంటాడు, అలెగ్జాంద్రు నన్ను ఎదిరించాడు. మరి పౌలు గారు ఉపవాసం ఉన్నాడా? పౌలు గారు ప్రార్థన చేశాడా? వణుకుతోనూ భయముతోనూ భక్తితోనూ చేతులు జోడించి వాక్యం ఎదుట దేవుని పరిశుద్ధ ప్రసన్నతలో మనవి చేస్తున్నాను. ఇలా ఎక్కడా ఎప్పటికీ జరగకూడదు అని కోరుకునే వారిలో నేను ఖచ్చితంగా ఒకణ్ణి. కానీ పౌలు భక్తుడు ఏం చేశాడు తెలుసా? అలెగ్జాంద్రు, నిన్ను సాతానుకు అప్పగించేస్తున్నాను అన్నాడు. ఎవరికి? ఎవరికి? రిమెంబర్, అనాయింటెడ్ విల్ హ్యావ్ ద అథారిటీ టు హ్యాండ్ ఓవర్ సంబడి టు సైటన్. చాలా సున్నితమైన కంటెంట్ నేను మాట్లాడుతున్నానని నాకు తెలుసు. అతి శ్రేష్ఠులు ఆలకిస్తున్నారని విజ్ఞత కలిగి మాట్లాడుతున్నాను. కానీ వాక్యం వాక్యమే. అభిషక్తుడు, ఉపవాసం ఉన్నవాడు, జాగరణాలు చేసినవాడు, కొరడా దెబ్బలు తిన్నవాడు, రాళ్ల దెబ్బలు తిన్నవాడు, ముమ్మారు నలిగిపోయినవాడు, చావుకు చేరైనవాడు, సహనానికి సవాలు సైతమైన గుర్తుగా ఉన్నవాడు, ఈ కేసులో మాత్రం he handed over that coppersmith Alexander to Satan. అలెగ్జాంద్రు అనే ఈ కంచరి పనివాడిని, రాగి పనిముట్ట, రాగి నాణములు తయారు చేస్తున్న ఈ వ్యక్తిని సాతానుకు అప్పగించేశాడు. అలాంటి వారి కోసం ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కడుపు మార్చుకుని కాళ్ళు కట్టుకుంటూ చేసే పరిచర్య అవదు. అది వైఫల్యానికే నోచుకుంటుంది. వెరీ రీసెంట్ ఇయర్స్లో నా జీవితంలో సంఘ సేవా పరిచర్యలో God has given me evidential circumstances, రుజువుతో కూడిన పరిస్థితులను నా కళ్ళ ముందు కూడా చూడ్డానికి దేవుడు నాకు అనుమతించాడు. ఒక అభిషక్తుడు గనక ఒక ఆత్మను అపవాదికి అప్పగించాడు అంటే మేబీ రెస్టోరేషన్ ఇక ఉండదేమో. ఉపవాసాలు పనిచేయవు, ప్రార్థనలు పనిచేయవు. జాగ్రత్త సుమండి. ఉపవాసం సైతం ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఫెయిల్ అనకూడదు కదా, వైఫల్యం అందామా కొంచెం గంభీరంగా. ముమ్మారు కొరడాలు దెబ్బలతో నలిగిపోయిన వాడు, రాళ్లతో కొట్టబడి చావుకు చేరువైపోయిన వాడు చచ్చిపోయాడని వదిలేశారు. వాళ్ళని కూడా ఒక్క మాట లేదు పౌలు గారు. ఈ అబ్బాయి
కాపర్స్మిత్, అలెగ్జాండర్, ఇతన్ని మాత్రం నువ్వు దూషిస్తుంటే నేను సహించడం లేదు, నిన్ను సాతానుకు అప్పగిస్తున్నాను అన్నాడు. దైవజనులు మనకు దీవెన, వారిని దీవెనకరంగా ఉంచుకుంటే ఆయుష్ ఆశీర్వాదం. ఏ ఉపవాసం ఆ నియామకాన్ని దాటివేయలేదు. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? చివరి మాటతో అమ్మగారిని ప్రార్థన చేయమని అడుగుతాను వాక్యం కోసం. ఈ మాట నేను మీకు మనవి చేస్తాను, నాతో పాటు చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదివాక టైటిల్ చెప్తాను. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన. లిటరల్గా చెప్తున్నాను ఈ మాట, చనువుగా మాట్లాడుతున్నానేమో మన్నించండి. కొంతమంది దైవ సన్నిధికి వస్తారు కదా, మాట్లాడే వ్యక్తిని చూచి వింటారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ మాట్లాడే వ్యక్తిని ఎలా చూస్తారు? వారి సొంత అభిప్రాయాలనే లెన్స్, దుర్భిణి, కటకం, అద్దాల్లో నుంచి చూస్తారు. మాట్లాడే వ్యక్తి, మా దేవుడు మాట్లాడడానికి వాడుకుంటున్న వ్యక్తి ఉంటారు కదా, ఆ వ్యక్తిని వారి అభిప్రాయాల దృక్కోణంలో నుంచి చూస్తూ వింటారు. వారి అభిప్రాయాలు మధురంగా ఉంటే మధురంగా వింటారు, వారి అభిప్రాయాలు చేదుగా ఉంటే వినరు. వాక్యం చెప్తూ ఉంటే నోట్స్ రాస్తుంటారు. దేవాదిని కృపను బట్టి మన సంఘంలో ఆ పరిస్థితులు అసలు ఉండవు. బట్ నేను బయటకు ఎక్కువ సేవకు వెళ్తుంటా కదా, తరచూ చూస్తుంటాం. ఒక పేజీలో పాట ఇంకో పేజీలోకి ఎత్తి రాస్తూ ఉంటుంది ఆవిడ. ఆడు దైవజనుడు వాక్యం చెప్తుంటాడు. ఏమైంది ఆవిడికి? ధర్మశాస్త్రం ఎక్కదు. ఈరోజు మనం జక్కే గురించి ధ్యానం చేద్దాం అంటాడు ప్రసంగికుడు. కూర్చుంటాడు పండితుడు. నేను జక్కా మీద 7 ప్రసంగాలు చేశా. ఎన్ని చేశా? ఓర్ అబ్బాయో, అది వాక్యం, నీ తాత్సొమ్ము కాదు నీకు తెలియడానికి. అభిషక్తుని నోట దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. అది ప్రచురణ కాదు, పబ్లిష్మెంట్ కాదు, ప్రత్యక్షత, రెవల్యూషన్. ఏ రోజు ప్రత్యక్షత ఆ రోజుకే. పరలోక ప్రార్థన గుర్తుందా? ప్రభు ఏమి నేర్పారో గుర్తు చేయనా? మా అనుదిన ఆహారం నేడు మాకు. నాట్ ఓన్లీ కన్ఫైడ్ టు ఫిజికల్ డైట్ అండ్ ఫుడ్ అండ్ ఫోడర్. కేవలం భౌతిక శరీరాహారానికి మాత్రమే పరిమితం కాదా మాట. అనుదిన ఆహారం, డైలీ బ్రెడ్, వాక్యం. ఏ రోజు ప్రత్యక్షత ఆ రోజే. ఈ పండితులు ఉంటారు కొన్ని చోట్ల, ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంటుంది, పెత్తనాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ లేఖనాలు మాట్లాడుతూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. టెక్నికల్ గానో నాన్ టెక్నికల్ గానో, సర్వీసెస్లోనో, టాలెంట్ బేస్డ్ సర్వీసెస్లోనో, వాలంటరీ సర్వీసెస్లో ఉంటే దట్స్ ఫైన్. ముందు వరుసలో కూర్చుని ముచ్చట్లు చేస్తూ ఉంటారు. మామూలు దౌర్భాగ్యం కాదు అది, మామూలు దౌర్భాగ్యం కాదు. ధర్మశాస్త్రం వినకుండా, ప్రత్యక్షత వినకుండా, ప్రవచనం వినకుండా, వేరసి వాక్యమును లక్ష్య పెట్టకుండా నువ్వు మొరబెట్టు. దేవుడు నేను వినను అంటున్నాడు. వినను అనే మాట నేనన్నాను, అది మర్యాదగా ఉంది. ఆయన అన్న మాట ఇట్స్ అన్ అబోమినేషన్, అబోమినేషన్ టు ద లార్డ్. యెహోవాకు హేయం. హేయం అంటే వాంతి వచ్చే అంత చీదరగా అనిపించింది, చీత్కారంగా అనిపించింది అన్నమాట. అత్యంత దుర్గంధం వెదజల్లుతున్న అపవిత్రతను చూచినప్పుడు ఏ భావం కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోళ్ళలోకి, ముఖంలోకి, ఉమ్మి రూపంలో బయటకు వస్తుందో దాన్ని హేయం అంటారు. ధర్మశాస్త్రాన్ని ఆలకించకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా ప్రార్థనలు, ఉపవాసాలు వినడాయన హేయం. ఎందుకు? వాక్యానికి ఆ ప్రాధాన్యత ఎందుకు? ఒక చిన్న మాటతో కంక్లూజన్ చెప్తాను. ఆ చిన్న మాట ఏంటంటే నేను చదువుతాను. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 24:27. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి వెరసి, లేఖనాలన్నిటిలో నన్ను గురించే ఉంది అని ప్రభువు చెప్తున్నాడు. కనుక లేఖనాలను లక్ష్య పెట్టాలి. వాడుక, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత క్రమశిక్షణలో కూడా ప్రార్థన చేసే ముందు వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. సాంప్రదాయబద్ధమైన క్రమం కోసం ఈ మాట చెప్పట్లేదు. వాక్యం చదివి ప్రార్థన చేస్తే వాక్యానుసారమైన ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది, పురికొల్పు ఉంటుంది. శరీరంతో ప్రార్థన చేస్తే ఫిర్యాదులే ఉంటాయి. వాక్యం చదివి వాక్యంతో ప్రార్థన చేస్తే విశ్వాసం ఉంటుంది.
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. వాక్యం చదివితే, వాక్యం వింటే, వినుట వలన విశ్వాసం. అది స్కిప్ చేసామనుకోండి, ప్రార్థనలోకి నిష్ఠూరం వస్తుంది, ప్రార్థనలోకి స్వనీతి వస్తుంది, ప్రార్థనలోకి ఆవేదన మాత్రమే వస్తుంది. ఈ మాట మీరు వింటూ ఉండగా ప్రార్థన, ఉపవాసం, వైఫల్యాలు, అయోగ్యత కలవారు. రెండవ మాట, అబద్ధాన్ని ఆధారం చేసుకొని దైవజనులకు శత్రువులుగా ఉండేవారు. మూడవ మాట, దైవదేవుని లేఖనాలను లక్ష్య పెట్టకుండా ప్రార్థనలు, ఉపవాసాలు చేసేవారు. దీస్ థింగ్స్ విల్ నెవర్ గెట్ అన్ ఆన్సర్. దట్స్ వాట్ ద స్క్రిప్చర్ సేస్. లేఖనం చెప్తుంది, ఇవి వైఫల్యమే, వీటిలో సాఫల్యత ఉండదు. తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్ని ప్రార్థన, వాక్యం ఆలకించిన వారందరి జీవితాల్లో క్రియాత్మకంగా ప్రభు చేయాలని కోరుతూ తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. అత్యున్నతమైన భయభక్తులతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీ వాక్కుల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ మంచి సాయంకాల సమయం ప్రభువా, ఈ 4వ రోజు రాత్రి కొరకై మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఉపవాస ప్రార్థన యొక్క సాఫల్యతను గురించి తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నాతో మాట్లాడారు, చేరివచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభువా. మీ స్తోత్రము దేవా. అయ్యా, మేము ఉపవాసం అన్నప్పుడు నా తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి మేము సాఫల్యతను పొందుకోవటానికి ప్రభువా, అయ్యా మీరిచ్చిన ఉదాహరణల కొరకై మీకు స్తోత్రము నాయన. దానియేలు ప్రార్థన మీరు అంగీకరించారు, ప్రవచనాన్ని నెరవేర్చారు, వాగ్దానాన్ని పొందుకోవటానికి ప్రభువా మేము విజ్ఞాపన చేయాలయ్యా, ప్రార్థన చేయాలి ప్రభువా. అట్టి ప్రార్థన, అట్టి విజ్ఞాపన నాకును సంఘమంతటికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రము తండ్రి. అలాగే ప్రభువా, సాఫల్యతలో నా ప్రభువా అయ్యా శిక్షను ప్రభువా తప్పించే దేవుడవు నాయన, వాయిదా వేసే దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రము తండ్రి. ఆహాబు గురించి ప్రభువా మేము విన్నామయ్యా, మీ వాక్కులు విలువైన వాక్కులు విన్నాము ప్రభువా. మీకు స్తోత్రము. ఎంతటి దౌర్భాగ్యుడైనా కూడా ప్రభువా మీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే తండ్రి మీరు శిక్షను వాయిదా వేస్తారు ప్రభువా. మీ స్తోత్రము తండ్రి. అలాంటి విజ్ఞాపన, అలాంటి ప్రార్థన, అలాంటి ఉపవాసం ప్రభువా మాకందరికీ దయచేయమని రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో అడుగుచున్నాను యేసయ్యా. అలాంటి ప్రార్థన, ఉపవాసం ఉండి మేము చేసిన ఆయన మాకు రాబోయే శిక్షను మేము తప్పించుకోవటానికి, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా నా దేవా ప్రతి విషయంలో కూడా అయ్యా మేము ప్రార్థన చేసిన ఆయన శిక్షను వాయిదా వేయించుకోవటానికి మీ కృపను మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అట్టి కృపను మీరు ఇస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభువా నీకు వందనాలయ్యా. పౌలు భక్తుని వలె ప్రభువా మీరు నియమించబడిన వారం ప్రభువా మీ స్తోత్రం. మీరు ఏర్పరచబడిన వారం ప్రభువా మీకు స్తోత్రము నాయన. పౌలును, బర్నబాను మీరు ఏర్పాటు చేశారయ్యా. మీ ఏర్పాట్ల ప్రకారం ప్రభువా అయ్యా సీట్లు వేసి కాదు నాయన, ఉపవాసం ఉండి ప్రార్థించిన ఆయన ఆత్మపూర్వముగా ప్రభువా ప్రత్యక్షత కలిగిన జీవితాలతో విశ్వాస జీవితంలో నేనును, మేమును ప్రభువా సంఘమంతా కూడా ముందుకు కొనియాడటానికి సహాయం చేయండి ప్రభువా. మేమందరము ప్రభువా మీరు నియమించబడిన వారము తండ్రి, మీరు ఏర్పరచబడిన వారము ప్రభువా నీకు స్తోత్రము నాయన. ప్రత్యేకమైన ప్రత్యక్షతలతోటి ప్రభువా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నాయన మీరు ఏర్పాటును, మీ చిత్తాన్ని మేము కనుగొనలాగున మాకు నా ప్రభువా అట్టి ప్రసన్నతను, అట్టి కృపను దయచేయమని అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. అట్టి సహాయం మీరు మాకు దయచేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడారు గనుక ప్రభువా మేమందరం కూడా అట్టి ఉపవాస ప్రార్థనలో ఉండటానికి, అట్టి ఉపవాస ప్రార్థన చేయటానికి మీ అభిషేకము మా తలలపైన ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. మీకు స్తోత్రము నాయన. అంత మాత్రమే కాదు ప్రభువా, మేము ఉపవాసం ఉండి ప్రార్థించినా కూడా నాయన ఫలితము పొందలేక నాయన విఫలమైపోవటం కూడా మీరు మాకు నేర్పించారు ప్రభువా. మీకు స్తోత్రము. అయోగ్యులముగా ఉండకుండా సహాయము చేయండి. అయోగ్యుల కొరకు ప్రార్థించటం కూడా ప్రభువా ఎంత
ఎంత మర్రపెట్టినా కూడా నాయన సాఫల్యత కలగదని ప్రభువా వాక్యము లేఖనము సెలవిస్తుంది దేవా, నీకు స్తోత్రం అయ్యా. అటు అయోగ్యులుగా ఎవ్వరు ఉండకూడదు ప్రభువా, ఎవ్వరు లేకుండా సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. దావీదు ప్రభువా అర్థం చేసుకున్నాడయ్యా, గ్రహించుకున్నాడు ప్రభువా, మరలా తిరిగి నాయన మీ హృదయానుసారుడయ్యాడు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని మేము సరిదిద్దుకోవటానికి, ఒప్పుకొని ప్రార్థించటానికి సహాయం చేయండి ప్రభువా, నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా విఫల వైఫల్యము నా తండ్రి నిందాస్పదమవుతుందని విన్నాము ప్రభువా, మీకు స్తోత్రము నాయన. అలెక్సేంద్రన్ నాయన పౌలు భక్తుడైన మాత్రమే నాయన సాతానికి అప్పగించాడు ప్రభువా. అయ్యా అట్టి స్థితిలో నా ప్రభువా ఎవరు లేకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. లేఖనములో సత్యము ప్రభువా ఉన్నది ఉన్నట్లుగా సత్యమును నాయన సరైన విధానములు విభజించి పంచిపెట్టుటకు కావలసిన కృపనిచ్చిన మీ దయ సావుకుల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్నామా అందరినీ కూడా ప్రభువా ఆ రీతిగా నేను ఆయన అయ్యా నీకు స్తోత్రము సాఫల్యత కలిగించుకోవటానికి, అట్టి ఉపవాసం ఉండటానికి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు స్తోత్రము నాయన. సాతానికి ఎవరు కూడా అప్పగించబడకూడదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న దైవ సావుకులు ప్రభువా పౌలు భక్తుడు నాయన దేవా ముమ్మారు నా తండ్రి వేధించినప్పటికీ వారిని కూడా ఏ మాత్రం కూడా సాతానుకు అప్పగించలేదు ప్రభువా. అయ్యా మిమ్మల్ని నమ్మిన పిల్లలు నాయన మీరు ఏర్పాటు చేసుకున్న సేవకులు నా తండ్రి ఎవరు కూడా సాతానికి అప్పగించరు నాయన. కానీ లేఖనము తెలియజేస్తుంది నాయన, లేఖనాలు నమ్మదగిన ప్రభువా, లేఖనాలు బలమైన ప్రభువా, నీకు స్తోత్రము నాయన. అట్టి ఘోరమైన స్థితికి ప్రభువా ఎవరో లేకుండా కాపాడమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము నాయన. హేయమైన స్థితిలో నా దేవా స్పష్టమైన తెలుగు భాషలో హేయము అని మీ గ్రంథంలో లిఖించబడింది ప్రభువా, నీకు స్తోత్రము నాయన. అట్టి స్థితి ఎవరికి రాకూడదు ప్రభువా, నీకు స్తోత్రము నాయన. నాయన యేసయ్యా నీకు స్తోత్రం. అబద్ధాన్ని ఆస్కారం చేసుకుని నాయన ఆసరాగా చేసుకుని ప్రభువా అయ్యా మిమ్మల్ని వేధించే వారిని నాయన, మీ బిడ్డలను వేధించే వారిని, మీ సేవకులను బాధించే వారిని కూడా ప్రభువా అట్టి వారు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఉపవాస ప్రార్థన ప్రభువా నాకును మాకును సాఫల్యము కలుగు చేయలాగున తండ్రి నీకు స్తోత్రము నాయన. అట్టి ప్రార్థనను మాకు ప్రసాదించమని దేవా మీ లేఖనాలు వాగ్దానాలు ప్రవచనాలు నెరవేర్చుకోవటానికి మా పట్ల నెరవేరటానికి ఈ 2024 సంవత్సరములో ప్రభువా రీబిల్డింగ్ నా దేవా నీకు స్తోత్రం. ప్రతి ఒక్క విశ్వాసి జీవితము, ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబము, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభువా దేవానికి స్తోత్రం సాఫల్యత కలిగిన వారముగా మా ఉపవాస ప్రార్థన అయ్యా సాఫల్యము కలగటానికి మీరు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు స్తోత్రము నాయన. దేవా మాతో మీరు మాట్లాడటానికి ఈ దినమున మీరు ప్రత్యేకించిన ఆయన మీ దాసులు నిలబెట్టుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీ మాటలు మాతో మాట్లాడటానికి ప్రభా మనిషి అవసరము నాయన, మీ ఇష్టానుసారులు అవసరము నాయన, మీరు ఎన్నుకున్న వారు అవసరము నాయన. మీ ఉద్దేశము బయలుపరచటానికి, మీ సంకల్పము తెలియజేయబట్టడానికి, సంఘముతో మాట్లాడటానికి అయ్యా నీ కృపను బట్టి ప్రభువా మీ సేవకులు మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఈ ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము. మా సంఘము మేము ధన్యులము భాగ్యవంతులము ప్రభువా. అట్టి ధన్యతను అట్టి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై ఈ రాత్రి కాలము ఉపవాస కూటములో ప్రభువా ఈ శిలువ ధ్యానాల్లో రీబిల్డింగ్ చేయమని మా హృదయాలను ప్రభువా నూతన పరచమని, మా హృదయాలను మా ప్రార్థనలను మా ఉపవాసమును నా తండ్రి రీబిల్డింగ్ చేయమని, సాఫల్యత మాకు దయచేయమని, విఫలతను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. క్షమిస్తానంటున్నావు కదా నాయన, అహాబును క్షమించావు కదా ప్రభువా. నాలో మాలో ఎవరిమైనా అలాగుంటే క్షమించి మా శిక్షను వాయిదా వేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా అట్టి కృపను దయచేయండి దేవా, అట్టి కృపను దయచేయండి, మాకందరికీ దయచేయండి, మా బిడ్డలకు దయచేయండి, మాకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి, సంఘానికి దయచేయండి, మా గ్రామానికి దయచేయండి, అన్ని సంఘాలకు దయచేయండి, ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవా అట్టి కృప మీరు మాకు ఇవ్వమని
ఈ రాత్రి కాలం మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని మాతో మాట్లాడిన ప్రభువా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ దాసులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. సంఘమంతయు మరొక పర్యాయం చెప్తాం, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం. 4వ రాత్రిగా ఈ సభల్లో పాల్గొన్న మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, దైవాశీర్వాదాలు. ఆన్లైన్ ద్వారా కూడా అనేక మంది ప్రియులు పాల్గొంటున్నారు, స్పందన తెలియజేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. మరలా సోమవారం రాత్రి శిలువ ధ్యానాల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక.